హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఓం శ్రీ మాత్రీ నమః. అంటే ఆ అమ్మవారు త్రిపురాంతకంలో ఉన్న ప్రసిద్ధ ఆలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయ గర్భాలయం ఒక బావిలో ఉంటుంది. వర్షాకాలంలో ఈ గర్భాలయం మునిగిపోతుందట. పూర్వము ఈ ఆలయంలో దున్నపోతులను బలి ఇచ్చేవారంట. మనము త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకుని తరువాత బాల త్రిపుర సుందరి దేవి ఆలయానికి వెళ్ళాలి. మనం శివాలయం దాటి కొంత ముందుకు వచ్చాక లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయం చెరువులో ఉంటుంది. అందుకే పైనుండి గోపురం మాత్రమే కనిపిస్తుంది. ఆలయంలో అమ్మవారు ఇలా దర్శనమిస్తారు. చిదగ్నికుండంలో స్వయంభూగా వెలిసిన బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానము టైమింగ్స్ వచ్చేసి డే టైము 8 AM to 1:30 PM, మధ్యాహ్నం 3 PM to 6:30 PM. ఈ ఆలయం త్రిపురాంతకం టౌన్ నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చాలామంది భక్తులు ఓన్ వెహికల్స్లో వస్తారు. ఆటోలో వచ్చే వాళ్ళు ఈ ఆలయం త్రిపురాంతకేశ్వర ఆలయాన్ని విజిట్ చేసే విధంగా మాట్లాడుకోవాలి. ఇది అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు బావిలో ఉంటారు. మనం లోపలికి వెళ్ళాక అమ్మవారిని దర్శించుకోవడానికి 9 మెట్లు క్రిందికి దిగాల్సి ఉంటుంది. ఆలయం ముందర కదంబ వృక్షం కూడా ఉంటుంది. ఆలయం ముందర భక్తులు పూజలు జరుపుతారు. ఇక్కడ అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారు ఉండే గర్భాలయాన్ని చిదగ్నికుండం అంటారు. త్రిపురాసురులను సంహరించిన తర్వాత అమ్మవారు ఈ చిదగ్నికుండంలో స్వయంభూగా వెలిసారట. కానీ మనం ఆలయంలో దర్శించుకోండేది స్వయంభూగా వెలిసిన అమ్మవారి ముందర ప్రతిష్ఠించిన విగ్రహాన్ని. వర్షాకాలంలో నీరు గర్భాలయంలోకి చేరి గర్భాలయం మునిగిపోతుందట. అప్పుడు భక్తులు దర్శించుకోవడానికి మరో అమ్మవారి విగ్రహం పైన ప్రతిష్ఠించారంట. గర్భాలయంకి ఎదురుగా శ్రీచక్రానికి పూజ నిర్వహిస్తారు. ఇక్కడే అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి. మనం ఆలయం లోపలికి వెళ్ళాక అమ్మవారిని దర్శించడానికి 9 మెట్లు క్రిందికి దిగాల్సి ఉంటుంది. ఇక ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న మిగిలిన ప్లేసెస్ కూడా చూద్దాం. ఆలయం ముందర ఒక రాతి పాత్ర ఉంటుంది. పూర్వం ఇక్కడ దున్నపోతులను బలి ఇచ్చి రక్తం ఇందులో పోసేవారంట. ఆ బలిదానాల గురించి శిలాఫలకం కూడా ఇక్కడ ఉంటుంది. ఆలయం కుడివైపు వెళ్తే మనం చిన్మస్తాదేవిని దర్శించుకోవచ్చు. ఈ చిన్మస్తాదేవి బాలా త్రిపురాంబ అమ్మవారి సైనికాధికారి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న శిల్పాలు త్రిపురాసురులతో యుద్ధంలో పాల్గొన్న సైనికులు అని చెప్తున్నారు. ఇందులో చాలా వరకు ఆడవారు ఉంటారు. ఆలయం బ్యాక్ సైడ్ పండుగ సమయంలో హోమాలు చేస్తుంటారు. ఈ ఆలయం చిన్నదనే చెప్పాలి. విజిట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఇక్కడితో అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.